ప్రతిరోజూ జుట్టు రాలిపోతోందా? దాన్ని ఆపడం అసాధ్యంగా అనిపిస్తోందా? మీరు నూనెలు, షాంపూలు, బహుశా సప్లిమెంట్లు కూడా ప్రయత్నించి ఉంటారు. కానీ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. అసలు కారణం మీ తలమీద కాకుండా మీ శరీరం లోపల ఉంటే? ఈరోజు జుట్టు రాలడానికి గల అసలైన కారణాన్ని వివరిస్తాను, మరియు దాన్ని సరిచేయడానికి మీరు నిజంగా ఏమి చెయ్యగలరో చెబుతాను. సాధారణ విషయాలతో మొదలుపెడదాం. జుట్టు రాలడంలో అత్యంత సాధారణ రకం ప్యాటర్న్ బట్టతల, ప్యాటర్న్ బాల్డ్నెస్. మగవారిలో ఇది సాధారణంగా తల ముందు మరియు పైభాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఆడవారిలో ఇది జుట్టు క్రమంగా పల్చపడటంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక గందరగోళం ఉంది. కొందరు వ్యక్తులు తలపై జుట్టు కోల్పోతారు, కానీ ఇప్పటికీ దట్టమైన గడ్డం లేదా శరీర రోమాలు ఎందుకు పెరుగుతాయి? దీన్ని అర్థం చేసుకుంటే తప్ప మీకిది వింతగానే అనిపిస్తుంది. జుట్టు మీ చర్మం మీద నుండి మాత్రమే పెరగదు. ఇది చర్మం కింద ఉండే హెయిర్ ఫాలికల్, రోమకూపం అనే నిర్మాణం నుండి పెరుగుతుంది. ఫాలికల్ని మట్టిలా ఊహించుకోండి. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది. మట్టి పాడైతే ఏమీ పెరగదు. ఆరోగ్యకరమైన జుట్టును ఉత్పత్తి చెయ్యడానికి మీ ఫాలికల్స్కు ఆక్సిజన్, పోషకాలు మరియు శక్తి అవసరం. ఇప్పుడు హార్మోన్ల గురించి మాట్లాడుకుందాం. వయస్సు పెరిగే కొద్దీ మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతాయి. కాని అదే సమయంలో డీహెచ్టీ అనే దాని బలమైన రూపం పెరగవచ్చు. డీహెచ్టీ స్వతహాగా చెడ్డది కాదు. వాస్తవానికి మీ శరీరానికి ఇది అవసరం. కాని డీహెచ్టీ మరీ ఎక్కువగా ఉండటం వల్లే సమస్య మొదలవుతుంది. ఇది మీ హెయిర్ ఫాలికల్స్కు అతుక్కుని వాటిని నెమ్మదిగా కుంచుకుపోయేలా చేస్తుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆక్సిజన్ సరఫరా పడిపోతుంది. వాపు, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. కాలక్రమేణా మీ ఫాలికల్స్ బలహీనపడతాయి, మరియు జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది లేదా ఆగిపోతుంది. అప్పుడే జుట్టు పల్చబడటం మొదలవుతుంది. చివరికి బట్టతల ప్రాంతాలు కనిపిస్తాయి. కాని చాలామందికి తెలియని విషయం ఒకటుంది. డీహెచ్టీ ఎలా పడితే అలా యాదృచ్ఛికంగా పెరగదు. దీనికి అతిపెద్ద కారణాలలో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ శరీరం రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది జరుగుతుంది. మరియు ఇది మీరు అనుకున్న దానికంటే చాలా సాధారణం. మీరు నిరంతరం అధిక చక్కెర ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తింటుంటే లేదా శారీరక శ్రమ లేకుండా ఉంటే మీ శరీరం ఇన్సులిన్కు తక్కువ సున్నితంగా మారుతుంది. అలా జరిగినప్పుడు మీ శరీరం ఎక్కువ టెస్టోస్టెరాన్ను డీహెచ్టీగా మారుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు అధిక డీహెచ్టీ స్థాయిలు ఉన్నాయి. ఇవి నేరుగా మీ హెయిర్ ఫాలికల్స్పై దాడి చేస్తాయి. అందుకే కేవలం నూనెలు లేదా షాంపూలతో చాలామందికి ఫలితాలు కనిపించవు. వారు కేవలం పైకి మాత్రమే చికిత్స చేస్తున్నారు, మూల కారణానికి కాదు. కాబట్టి మీరు ఏమి చెయ్యాలి? మొదట మీ అంతర్గత ఆరోగ్యాన్ని సరిదిద్దుకోండి. మీ ఆహారంతో ప్రారంభించండి. షుగర్ స్పైక్స్ను తగ్గించండి. సంపూర్ణ, సహజ ఆహారాలు తినండి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ను చేర్చండి. ప్రతిరోజూ మీ శరీరాన్ని కదిలించండి. నడక, వ్యాయామాలు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే ఏదైనా సరే. మీ బ్లడ్ షుగర్ స్థిరపడినప్పుడు మీ హార్మోన్ల బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది, మరియు ఇది నేరుగా అదనపు డీహెచ్టీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మీ తల చర్మం గురించి మాట్లాడుకుందాం. హార్మోన్లు మెరుగుపడినా మీ ఫాలికల్స్ తిరిగి పెరగడానికి సరైన వాతావరణం కావాలి. పేలవమైన రక్త ప్రసరణ లేదా నష్టం ఉంటే జుట్టు సులభంగా తిరిగిరాదు. ఒక శక్తివంతమైన పద్ధతి మైక్రోనీడ్లింగ్. ఇది మీ చర్మంలో వైద్యం పెంచే, రక్త ప్రసరణను మెరుగుపరిచే మరియు హెయిర్ ఫాలికల్స్ను తిరిగి ఉత్తేజపరిచే చిన్న సంకేతాలను సృష్టిస్తుంది. మరొక పద్ధతి రెడ్ లైట్ థెరపీ. ఇది మీ కణాలు మరింత శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది మూలస్థానంలో జుట్టు పెరగడానికి అవసరం. తరువాత రోజ్మేరీ ఆయిల్, ఒక సాధారణ సహజ ఎంపిక. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి మరియు కాలక్రమేణా ఆరోగ్యకరమైన తలచర్మానికి మద్దతు చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మీరు తినే ఆహారం గురించి మాట్లాడదాం. మీ జుట్టు పోషకాలతో నిర్మించబడుతుంది. సరైన పోషకాలు లేకపోతే పెరుగుదల బలహీనంగా మారుతుంది. మీరు దృష్టి పెట్టవలసిన 2 ప్రధాన పోషకాలు జింక్ మరియు విటమిన్ డి. జుట్టు పెరుగుదలను సక్రియం చేయడంలో మరియు ఫాలికల్ ఆరోగ్యానికి మద్దతు చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు మీ డైట్లో చేర్చుకోగల ఒక శక్తివంతమైన భోజనం ఇక్కడుంది.
ఈ కలయిక మీ జుట్టుకు బహుళ కోణాల నుండి మద్దతిస్తుంది. కానీ ఇది గుర్తుంచుకోండి, జుట్టు రాలడం కేవలం పైపైన కనిపించే సమస్య మాత్రమే కాదు, ఇది మీ శరీరం నుండి వచ్చే ఒక సంకేతం. మీరు మూల కారణాన్ని విస్మరిస్తే ఏమీ మారదు. కానీ మీరు మీ అంతర్గత ఆరోగ్యాన్ని సరిదిద్ది, మీ తల చర్మాన్ని మెరుగుపరిచి, మీ శరీరానికి పోషణ అందిస్తే మీరు మీ జుట్టు తిరిగి పెరగడానికి ఒక నిజమైన అవకాశం ఇచ్చినట్లే. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మార్పులు కాలక్రమేణా పెద్ద ఫలితాలను సృష్టిస్తాయి. మరిన్ని సులభమైన మరియు శక్తివంతమైన ఆరోగ్య చిట్కాల కోసం ఫాలో అవ్వండి.